హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ ఏప్రిల్ 8 సూర్యగ్రహణం అమావాస్యతో కలగలసి వచ్చిన ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే గనక ఫలితాలు మెండుగా ఉంటాయి. జ్యోతిష శాస్త్రం చెప్తున్న మాట కావున ఖచ్చితంగా నమ్మకంతో పాటించండి. అతి రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా పసుపు డబ్బాలో కుంభరాశి వారి జాతకులు ఇది వేయండి. ఇలా వేయడం ద్వారా ఈ పదార్థాలు మ్యాజిక్ పదార్థాలండి. మీ జీవితంలో మీ ఇంట్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎన్ని రకాల కష్టాలు ఉన్నా, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో సఖ్యత లేకపోయినా, వ్యాపారంలో మంచి రాబడి రాకపోయినా, ఉద్యోగంలో మీకు వాతావరణం సరిగా లేక, చుట్టూ ఉన్న సహోద్యోగులతో ఏ రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను, అనారోగ్య సమస్యలైనా, సంతానపరంగా సమస్యలైనా, ఎటువంటి సమస్యలు అయినా కూడాను ఈ గ్రహణం తిథి నాడు మీరు అతి రహస్యంగా పసుపు డబ్బాలో ఇవి వేయడం ద్వారా సమస్యలకు తగు పరిష్కారాలు ఒక్కొక్కటిగా దక్కుతాయి. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. అయితే కుంభరాశి వారి జాతకులు అతి రహస్యంగా ఈ యొక్క గ్రహణం తిథి నాడు చేయవలసిన ఆ పరిహారం ఏమిటో, పసుపు డబ్బాలో ఏది వేయడం ద్వారా మీకు ఫలితాలు అమోఘవంతంగా సిద్ధిస్తాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మేమే ఎందుకు ఇన్ని ఇబ్బందులతో బాధపడుతున్నామో, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మాకు అవమానాలే ఎదురవుతున్నాయి, ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు అని బాధపడుతున్నవారు మీకోసమే ఈ వీడియో. మీరు ఈ విధంగా ఈ పరిహారాన్ని నియమ నిబంధనలతో పాటిస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు రాక మానవో. మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఎందరో మునులు యోగుల వద్ద కూడా ఈ పరిహారాలే పాటిస్తూ ఉంటాము. కానీ చక్కని విధి విధానాలతో వారు పాటిస్తారు కావున ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితాలు రాలేదు అంటే అర్థం ఏమిటంటే గనక గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయని అర్థమో. కానీ స్వహస్తాలతో మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో ఒక్కసారి పాటించి చూడండి. ఫలితాలు చాలా ఆశ్చర్య రీతిన వస్తాయి. మీరే అవాక్కైపోతారో. అంత బ్రహ్మాండవంతంగా ఈ పరిహారం తప్పక పని చేస్తుంది. పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రత్యేకమైన పరిహారం అండి. తప్పక కుంభరాశి వారి జాతకులు ఈ గ్రహణం తిథి నాడు పాటించండి. మనం చేసేటటువంటి ఈ పరిహారానికి వాడే పదార్థాలు కూడాను చాలా వరకు కూడా అమ్మవారికి ప్రీతికరమైనవే. లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టము. పసుపు మంగళకరమైంది. పసుపు లేకుండా ఏ శుభకార్యము కూడా అస్సలు మొదలు పెట్టారు. కాబట్టి ఏమిటంటే శుభకార్యాల్లో వాడేటటువంటి పసుపుకి అంతటి విశిష్టత ఉంటుంది. అయితే పసుపు డబ్బాలో అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ సూర్యగ్రహణం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఈ పదార్థాలు మ్యాజికల్ పదార్థాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పదార్థాలు. మన ఇంటి పోపుల పెట్టెలో వంట గదిలో ఉండే ఈ పదార్థము ఎంతో అమోఘవంతమైనది, అద్భుతవంతమైనది, అతీంద్రియ శక్తులు కలిగినది. ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య తిథి దాదాపు 380 సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన తిథి కావున ఫలితాలు రాక మానవో. కాకపోతే ఏమిటంటే గనక మీరు పాటించవలసిన నియమాల్లో ఎవ్వరికీ చెప్పకుండా పరిహారం చేయాలి. అలాగే మీరు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా తలంటూ స్నానం గావించి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందుకి పూజ గదిలోకి వెళ్లి అమ్మవారి పటం ముందు నిలబడి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఈ పరిహారం వంట గదిలోకి వచ్చి చేయాల్సి ఉంటుంది. ఆడవారు అయితే అంటూ ముట్టు ఉన్న సమయంలో ఈ పరిహారం అస్సలు చెయ్యొద్దు. ఇక ప్రతి ఇంట్లో కూడాను వంట గదిలో పసుపు డబ్బా వేరుగా ఉండాలి, పూజ గదిలో పసుపు డబ్బా వేరుగా ఉండాలి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఆడవారు ఏం చేస్తూ ఉంటారంటే రెండింటికి ఒకటే పసుపు డబ్బాని వాడుతూ ఉంటారు. మనం అంటూ ముట్టుల్లో ఉన్నప్పుడు పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటాము. కావున ఆ యొక్క పసుపు డబ్బాను పూజ గదిలో వాడడం నిషిద్ధము. ఇక ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ పరిహారం చేయవలసింది వంట గదిలో ఉన్న పసుపు డబ్బా దగ్గర చేయాల్సి ఉంటుంది. పసుపు డబ్బాలో
మనం ఏమిటంటే గనక 5 అంటే 5 యాలుకలను వేసుకోవాల్సి ఉంటుంది. యాలుకలు గుర్తు పెట్టుకోండి. ఈ అతీంద్రియ శక్తులు కలిగినటువంటి యాలుకలు ఈ రోజున ఈ అమావాస్య తిథి నాడు ఇంకా శక్తివంతం అవుతాయి. ఎక్కడా డ్యామేజ్ లేకుండా సంపూర్ణంగా ఉన్న చిన్న యాలుకలను తీసుకోండి. ఈ యొక్క పరిహారానికి మనం పసుపు డబ్బాలో వీటిని వేసుకున్న తర్వాత పసుపుని యథావిధిగా వంటలకు పైనుంచి తీసుకొని వాడుకోవచ్చును. అందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. పసుపుని ఈ విధంగా వాడుకోవచ్చును. పసుపుకి శ్రీ మహావిష్ణువుకి బృహస్పతికి మధ్య ప్రత్యేక సంబంధం ఉందండి. మనం ఈ విధంగా పసుపు డబ్బాలో వీటిని వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కలుగుతుంది. మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి గురు దోషం తొలగిపోతుంది. బృహస్పతి అనుకూలంగా ఉంటే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడవో ఆటంకాలు మొత్తం తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలే కాదండి, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటి కూడా వీడిపోవడం మీరు చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఇంత చేసిన ఫలితం కొన్నిసార్లు దక్కకపోవచ్చు. కావున ఏమిటంటే గనక పసుపుతో ఈ రోజున కుంభరాశి వారి జాతకులు కొన్ని నివారణ మార్గాలు చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క నివారణ మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పసుపు నివారణ మార్గాల్లో ప్రధానమైంది ఏమిటంటే గనక మీ ఇంటి ప్రధాన ద్వారం మీద ఈ రోజున ఈ అమావాస్య తిథి నాడు పసుపులో కొంచెంగా నీటిని కలిపి ఆ మిశ్రమంతో చిన్న అడ్డగీతను గీసుకోండి. అలాగే మీ మెడ మీద కూడా పసుపుతో చిన్న లైన్ ని గీయండి. ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేస్తే గనక గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో వంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను పారిపోతుంది. ఇక మణికట్టు మీద మెడ పైన కూడాను చిన్న గీతను గీసుకోండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలంచినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి పూజ గదిలో విఘ్నేశ్వరుని నుదుటి మీద కూడా పసుపుతో చిన్న అడ్డగీతను, అలాగే మీ నుదుటి మీద కూడాను పసుపుతో చిన్న అడ్డగీతను పెట్టుకుని అప్పుడు వెళ్ళండి. ఖచ్చితంగా మంచి కలుగుతుంది. ఇక ప్రతి గురువారం తిథి నాడు కూడాను పసుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు అంటే శనగపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కావచ్చు, పసుపు రంగులో ఉన్న బూందీ లడ్డును లేదా పేద బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక గ్రహస్థితులు మెరుగుపడతాయి. బృహస్పతి అనుకూలంగా మారతాడు. తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మట్టి పట్టుకున్న అది బంగారంగా మారిపోతుంది కుంభరాశి వారి జాతకులకు. అదే విధముగా చేతిలో పసుపును వేసుకుని అక్షింతలను వేసుకుని విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనస్ఫూర్తిగా పఠించండి. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ స్థితిగతులు మెరుగుపడతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు ఈ ఏప్రిల్ 8 సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న ఈ అమావాస్య తిథి నాడు కష్టాలతో బాధపడుతున్న వారు, అనేక రకాల ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు, ఎంతటి పెద్ద కోరిక అయినా కూడాను ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా ఆ యొక్క కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది. భగవంతుని అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.